రైట్ డీటెయిల్స్ చూద్దాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి గొడవలు మొదలయ్యాయి. తన అన్న మంచు విష్ణు నుంచి ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసుల్ని ఆశ్రయించారు. విష్ణుతో పాటు శ్రీవిద్యా నికేతన్ బాధ్యతల్లో ఉన్న వినయ్ పై కూడా ఆన్లైన్ వేదికగా మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని సమాచారం. మొత్తంగా 7 అంశాల్ని మంచు మనోజ్ ఫిర్యాదులో ప్రస్తావించారని తెలిసిందే. మొత్తంగా మంచు ఫ్యామిలీ గొడవలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, మొత్తంగా మంచు మనోజ్ మళ్లీ తన అన్న విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఫిర్యాదులో ఏ అంశాలని ఆయన ప్రస్తావించడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మంచు కుటుంబంలో మరొకసారి వివాదాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. మంచు విష్ణుపై మంచు మనోజ్ మరొకసారి పహాడీ షరీఫ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తనకు ప్రాణహాని ఉందంటూ కూడా విష్ణు నుంచి, అలాగే ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించిన వినయ్, వీళ్ళిద్దరిపై నుంచి కూడా ఏదైతే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులకు అయితే మరొకసారి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే 7 అంశాలపై ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా 7 పేజీల లేఖతో పాటు కొన్ని అంశాలు, అంటే ముఖ్యమైన 7 అంశాలను అయితే దాంట్లో జతపరుస్తూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులకు అయితే ఆ లేఖను అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే మంచు ఫ్యామిలీలోని గొడవలు తారస్థాయికి చేరినాయి. గతంలో మనం చూసాం, ఏదైతే మంచు విష్ణు, అలాగే మంచు మనోజ్, అలాగే మంచు మోహన్ బాబు మధ్య తగాదాల్లో జరిగిన నేపథ్యంలోని ఇరువురు కూడా పెద్ద వివాదానికే దారితీసింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు రాచకొండ సిపి కమిషనర్ సుధీర్ బాబు కూడా ఏదైతే మంచు ఫ్యామిలీకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలతో ఉండాలంటూ కూడా నోటీసులు ఇచ్చి మరీ వాళ్ళనైతే విచారించారు. అలాగే ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ను కూడా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కూడా ఏదైతే మంచు విష్ణు రెండోసారి కూడా పహాడీ షరీఫ్ పోలీసులను అయితే ఆశ్రయించారు. మంచు మనోజ్ ఏదైతే పహాడీ షరీఫ్ పోలీసులు అయితే ఆశ్రయించారు. మంచు విష్ణు తన జనరేటర్ లో పంచదార పోసారంటూ కూడా తనకి ఏదైతే ఇంటికి వచ్చి మరి తనతో వాగ్వాదం దిగడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులు అయితే ఆశ్రయించారు. అలాగే మరొకసారి మూడోసారి, అంటే ఈసారి కూడా పహాడీ షరీఫ్ పోలీసులు మంచు మనోజ్ అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా మంచు విష్ణు అలాగే వినయ్, వీళ్ళిద్దరి తరఫు నుంచి కూడా తనకి ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా రక్షించాలంటూ కూడా ఏదైతే పహాడీ షరీఫ్ పోలీసులు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 7 అంశాలకు సంబంధించి 7 పేజీల లేఖ కూడా ఏదైతే పహాడీ షరీఫ్ పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.